ఒకరోజు ఒక భార్యాభర్తలు ఇంట్లో ఉన్నారంట. రాత్రి పడుకున్నారు. అర్ధరాత్రి అయింది. ఆ భార్య అలా తిరిగి చేయేసిందంట. అది బెడ్ మీద పడింది. భర్త దొరకలే. భర్త ఎత్తబడ్డాడా ఏంటి అని లైట్ ఆపేసింది. భర్త లేడు. ఎక్కడికెళ్ళాడబ్బా ఈయన అనుకొని చాలా టెన్షన్‌గా ఇల్లంతా వెతికేసిందంట. ఎక్కడ దొరకలే. దొరకపోయేటప్పటికి బయటికెళ్ళాడా ఏంటి అని చూస్తే తలుపు వేసే ఉందంట. ఇంట్లోనే ఉన్నాడు ఎక్కడో అని చూస్తే బాల్కనీ దగ్గర అలా గోడ మీద చేయి పెట్టి ఆ చీకటి ఆకాశాన్ని చూస్తా తీవ్రంగా ఆలోచిస్తున్నాడంట. వెళ్ళి భుజం మీద చేసి, "ఏవండీ, ఎందుకండి అంత ఆలోచిస్తున్నారు? ఏంటండి?" అంటే, "నిద్ర పట్టట్లేదమ్మా రాత్రి" అన్నాడు. ఎందుకు పట్టట్లేదు అనంటే, "అదే మన కూతురు పెళ్ళిడికొచ్చింది గదా! ఆమె పెళ్ళి గురించి బాగా ఆలోచిస్తున్నాను. ఇంకా ఎట్లా అనేది బాగా ఆలోచిస్తున్నాను. నాకు నిద్ర పట్టట్లేదు" అంటే అప్పుడు ఈ భార్య చూసి అనిందంట, "మా నాన్న కూడా మీలాగా ఆలోచించుంటే ఎంత బావుండు" అందంట. మెట్టుకి ఈ సెషన్‌లో ఆహ్, పెళ్ళి అనే అంశాన్ని చూడ్డానికి ప్రయత్నం చేద్దాం. పెళ్ళి అనంగానే మన ఓన్ సెట్ ఆఫ్ ఐడియాస్ మనకుంటాయి. అంటే పెళ్ళంటే ఇది, పెళ్ళంటే అది అని అనుకుంటా ఉంటాం. కానీ బైబిల్‌లో నుంచి పెళ్ళంటే ఏంటి అనే విషయాలని తూకిగా దేవుని యొక్క వాక్యంలో నుంచి చూడ్డానికి ప్రయత్నం చేద్దాం. ఓ రోజు ఓ పిల్లోడు వాళ్ళ డ్యాడీ దగ్గరికొచ్చి, "డ్యాడీ, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా డ్యాడీ" అన్నాడంట. "సారీ అనరా" అన్నాడంట. "సారీనా? ఎందుకు డ్యాడీ" అన్నాడంట. "సారీ అను" అన్నాడంట. అనలేదు, వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత మళ్ళొచ్చాడు. "డ్యాడీ, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా డ్యాడీ" అన్నాడంట. "సారీ అనరా" అన్నాడు. ఇదేంట్రా పెళ్ళంటే మా డ్యాడీ సారీ అనమంటాడేంటి అనుకొని, "ఎందుకు డ్యాడీ" అంటే సారీ చెప్పలేదంట. మూడో రోజు మళ్ళీ వచ్చాడంట. వచ్చి, "డ్యాడీ, ప్లీజ్ డ్యాడీ, నేను పెళ్లి చేసుకుంటాను." "సారీ అనరా" అన్నాడంట. ఇదేంది మా డ్యాడీ పెళ్ళి అంటే సారీ అనమంటాడు అనుకొని, సర్లే ఓసారి అనేద్దాం అనుకొని, "ఆ, సారీ డ్యాడీ" అన్నాడంట. అనంగానే, "ఇప్పుడు నువ్వు రెడీగా ఉన్నారా పెళ్ళికి" అన్నాడు. "అదేంటి డ్యాడీ సారీ అంటే రెడీగా ఉన్నావు" అంటే, కారణాలు లేకుండా సారీ చెప్పడం నేర్చుకుంటే నువ్వు పెళ్ళికి రెడీ అయినట్టే. మెట్టుకి బైబిల్ గ్రంథం పెళ్లి గురించి కొన్ని విషయాలు చాలా స్పష్టంగా నేరుగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి మనము ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత పెళ్ళి అసలు ఎందుకు చేసుకోవాలి, ఈ విషయాలని తూకిగా దేవుని యొక్క వాక్యంలోంచి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దినాల్లో చాలా పెద్ద అపోహ ఏంటి అంటే, పెళ్ళై కొత్త సమస్యలు ఎందుకు తెచ్చుకోవడం, స్వేచ్ఛగా బతుకుతున్నా. ఒకసారి ఆలోచించండి. నాకు 1,00,000 జీతం అనుకుందాం. నేను ఒంటరోడిని, నాకు పెళ్లి కాలేదు అని అనుకుందాం. నాకు అయిందిలేండి. అనుకుందాం, నాకు 1,00,000 జీతం, నేను ఒంటరోడిని. నా ఇష్టం వచ్చిన హోటల్లో తినొచ్చు, నా ఇష్టం వచ్చిన టైంకి ఇంటికి రావచ్చు, నా ఇష్టం వచ్చిన బైక్ కొనుక్కోవచ్చు, నా ఇష్టం వచ్చిన దగ్గర నేను ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు. ఒకవేళ పెళ్లి చేసుకున్నాననుకోండి, నా జీతం 50,000 నాకు, 50,000 నా భార్యకి. బయట తినడానికి వీలుండదు. ఎందుకు? సాయంత్రం "ఏవండీ, మీకోసం నేను పాలకూర పప్పు వండి పెట్టాను." మనకేం పాలకూర పప్పు దిగదు. "ఏవండీ, ఇంత లేట్ అయ్యారేంటి? అసలు నేను 2, 3 గంటలకు వచ్చేటోడిని. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు 10 గంటలకే వస్తున్నా" అంటే ఇది కూడా లేట్ అంట. ఆ తర్వాత ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళొస్తే, పెళ్లి చేసుకున్నాక ఇంకేం ఫ్రెండ్స్ అండి? చాలా సార్లు పెళ్ళిళ్ళ గురించి మనకుంటున్న అవగాహన వేరు. అందుకని మనకేమనిపిస్తాయంటే, ఏయ్! పెళ్ళొద్దు, పెటాకులొద్దు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుందాం లైఫ్. బతికినంత కాలం తిందాం, తాగుదాం, ఎంజాయ్ చేసుకుందాం. ఆ తర్వాత ఎళ్ళిపోదాము అని అనుకుంటున్నావేమో. కానీ యేసు ప్రభువే చెప్పిన మాట చదువుదామా? వస్తున్నాం మత్తయి సువార్త 18వ అధ్యాయానికి 19వ అధ్యాయానికి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనము నుంచి చదువుతారా ఎవరైనా? ఫరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆ! ఆ! పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా, ఆ! ఆరో వచనం చదువును. 6థ్ వర్స్ చదువును. ఆ! హ్మ్.
ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని చెప్పాను. ఈ మాట బాగా గమనించి ఈ సందర్భం ఏంటో అర్థం చేసుకుంటే అసలు మనకి వీళ్ళకుంటున్న అవగాహన ఏంటో మనకు అర్థమైపోద్ది. యేసు ప్రభు చెప్తున్నాడు, డివోర్స్ అనేది దేవుని చిత్తం కాదు, అది హృదయ కాఠిన్యం బట్టి మోషే ఇస్తా వచ్చాడు. డివోర్స్ చేయకూడదు. ఒక్కసారి పెళ్లి చేసుకున్నారంటే ఆ పురుషుడు స్త్రీ ఏక శరీరమై ఉంటారు. దేవుడు జతపరిచిన దాన్ని ఎవరు వేరు చేయకూడదు. ఒక్కసారి చేసుకున్నామంటే ఇంకంతే, ఇంకా విడిపోకూడదు. ఒకవేళ వ్యభిచారము అనే పాపంలో దొరికితే తప్ప డివోర్స్ అనేది బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు అది తప్పు అని చెబుతా వచ్చినప్పుడు, ఈ మాట విన్నప్పుడు శిష్యులు ఇచ్చిన విచిత్రమైన ప్రశ్న, యేసు ప్రభు డైవర్స్ వద్దు అన్నప్పుడు శిష్యులు ఏమంటున్నారు? బయట వాళ్ళు కాదు, ఆయన దగ్గర పెరుగుతున్న 12 మంది శిష్యులు ఏమంటున్నారు తెలుసా? చదువుదాం. ఏమంటున్నారంటే వాళ్ళు 10వ వచనం. భార్యాభర్తలకు ఉండు సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకొనుట యుక్తం కాదు. ఈ రోజు యూత్ క్యాంప్లో పెళ్లి వద్దు అనేవాళ్ళు కాదు, ఆ రోజుల్లోనే అనేవాళ్ళు వీళ్ళు. ఇంగ్లీష్ బైబిల్ చాలా బాగుంటుంది, ఒకసారి చదువుతా ఉంటున్నాను. ద డిసైపుల్స్ సెడ్ టు హిమ్, ఇఫ్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్ బిట్వీన్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్, ఇట్ ఈస్ బెటర్ నాట్ టు మ్యారీ. ఆ రోజు నుంచి ఏమనిపించారు? పెళ్ళొద్దు. ఇంత ఖచ్చితంగా ఒకరితోనే బతకాలంటే పెళ్ళి ఎందుకు? చాలాసార్లు మనం పెళ్ళిని మొబైల్ లాగా అనుకుంటాం. నువ్వు ఏ మొబైల్ అయినా కొను, 2 నెలలు ఆగితే కొత్త మోడల్ ఒకటి వదిలవుద్ది. ఆ మోడల్లో ఈ మోడల్ కంటే ఎక్కువ ఫీచర్లు ఉంటాయి. పెళ్ళిని చాలాసార్లు ఇలాంటి దృక్పథంతో, ఇలాంటి దృష్టితో చూస్తూ ఉంటారు. ఒకరిని పెళ్లి చేసేసుకున్న తర్వాత వచ్చే ప్రతి సంబంధం, ఈమె కంటే ఆమె అయితే బెటర్ కదా, ఈమె కంటే ఆమె పొడుగ్గుంది కదా, ఈమె కంటే ఆమె తెల్లగుంది కదా, ఈయన కంటే ఆయన ఎక్కువ సంపాదిస్తాడు కదా, ఈయన కంటే ఆయనకు పెద్ద ఇల్లు ఉంది కదా. ఒక్కసారి పెళ్ళి అయిపోయిన తర్వాత యేసుప్రభు అంటున్నాడు, ఇంకా ఆలోచనలు లేవు, ఇట్స్ క్లోజ్డ్. ఒక్కళ్ళకే పెళ్ళి అనేది బస్సులో 30 మందిని కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళేది కాదు. పెళ్ళి అనేది సైకిల్, వాళ్ళు దొగితే వాళ్ళ ముందు వెనకాల ఒకళ్ళే కూర్చుంటారు. అది పెళ్ళి అంటే. చాలాసార్లు ఈ పెళ్ళిని మొబైల్కి పోలుస్తూ ఉంటారు. వాస్తవంగా పెళ్ళిని మొబైల్కి పోల్చండి. ఎట్లా పోల్చాలి తెలుసా? ఒకవేళ ఒక మొబైల్ ఫోన్ కొన్నాను, ఇది పెళ్ళి అనుకో, ఇది ఒక భర్త అనుకో, లేకపోతే ఇది ఒక భార్య అనుకో, దీంతో పాటు ఒక ఛార్జర్ వైర్ వస్తుంది కదా, ఆ ఛార్జర్ వైరు భార్య భర్తలు, ఫోను ఛార్జర్ వైర్. ఇప్పుడు ఈ ఫోన్కి మంచి ఛార్జర్ రాదు, ఒక ఛార్జరే వస్తుంది. సి టైప్ అంటే సి టైపే, కొన్ని రోజులు అయిపోతే అది బి టైప్ అయిపోదు. సి టైపే. అట్లా దేవుడు ఒకళ్ళకి సంబంధం పెట్టాడు. ఇప్పుడు వీళ్ళు అడిగిన ఈ ప్రశ్నకి, మేము మరి పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది కదా ప్రభా, ఫ్రీగా సేవ చేయొచ్చు, ప్రపంచమంతా తిరగచ్చు, నీ పని ఎక్కువ చేయొచ్చు. యేసు ప్రభు అప్పుడు వాళ్ళకు ఒక చక్కటి జవాబిస్తా వచ్చాడు. ఎప్పుడైతే వీళ్ళు ఇట్లా అంటా వచ్చారో అప్పుడు యేసు ప్రభు చెప్తా వచ్చిన మాట ఏంటంటే 11, 12 వచనాలు చదువుతారా? అమ్మా, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపలేరు. చాలండి. యేసుప్రభు ఏమంటున్నారంటే, నపుంసకులు అంటే వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవు. వాళ్ళకి ఏ రకపు ఫీలింగ్స్ ఉండవు వాళ్ళకి. కొందరు యేసుప్రభు వారు చెప్తున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండు కదా అంటే యేసుప్రభు వాళ్ళకి జవాబు ఇస్తూ ఉంటున్నారు. ఏంటి అని అంటే, ఫస్ట్ జవాబు స్ట్రైట్గా ఈ మాట అర్థమేంటి తెలుసా? పెళ్లి చేసుకోనోడు. మీకు అర్థమేంటది ఇక్కడ? కాబట్టి స్ట్రైట్గా ప్రభు చెప్పే మాట ఏంటంటే, పెళ్లి చేసుకోనోడు క్రాక్ జాక్ లాంటి బిస్కెట్ ఇంకోటి ఉంటుంది తెలుసు కదా, 50,
50 అని అంటారు. యేసు ప్రభు చెప్తున్న మాట ఇది నా మాట కాదు. అయితే యేసు ప్రభు ఇక్కడ ఇంకో మాట చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇది అందరు స్వీకరించలేరు. అందరూ దీన్ని స్వీకరించలేరు. ఇప్పుడు పౌలు ఉన్నాడు. అయితే 3 కేటగిరీలు చెప్తున్నాడు. కొంతమంది పుట్టుకతోనే నపుంసకులు పుడతారు. అది వాళ్ళు చేసుకుంది ఏం కాదు. వాళ్ళని ఎప్పుడు మనం తక్కువ చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు అనుకోని పుట్టలేదు కదా. కొంతమంది అట్లా పుడతారు. ఆ తర్వాత రెండోది కొంతమంది అట్లా చేసుకుంటారు. ఆ తర్వాత మూడోది కొంతమంది వాళ్ళ కోరికల్ని దేవుని రాజ్యం కోసం చంపుకుంటారు. దేవుని రాజ్యం కోసము వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాను అని తీర్మానాలు తీసుకొని వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఆగిపోతారు. అట్లా పెళ్లి చేసుకోకుండా ఆగిపోయే గుంపు చాలా తక్కువ. ప్రభుత్వం ఒకవేళ దీన్ని ఎవడన్నా తీసుకోగలిగితే లెట్ హిమ్ యాక్సెప్ట్. అంటే ఇది సహజమైన రూల్ కాదు. పెళ్ళి అనేది సహజమైన రూల్. ఒక యవనస్తుడు ఒక యవనస్తురాలు వారు యుక్త వయసుకు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడం అనేది సహజమైన సృష్టి విధి. ఎట్లయితే ఒక వయసు వచ్చినప్పుడు మన లోపల కోరికలు పుడతా ఉంటాయో దిస్ ఇస్ న్యాచురల్. దీంట్లో ఏం తప్పు లేదు. పెళ్ళి అనేది తప్పు కాదు. ఎవరు పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని అంటే ఈ మాట ప్రకారం ఇద్దరు గురించి చెప్తా ఉంటున్నారు. అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఒకటి నపుంసకులు, రెండోది దేవుని రాజ్యం నిమిత్తమై వీళ్ళకి అసలు వీళ్ళు ఎంత రేంజ్కి వెళ్ళిపోయారు ఆత్మీయ స్థితిలో అంటే వీళ్ళు ఆత్మీయ స్థాయిలో ఎంత పైకి వెళ్ళిపోయారంటే వీళ్ళకి అసలు ఆ ఫీలింగ్సే లేవు. ఆరోగ్యం ఉంది కానీ వీళ్ళకి ఆ ఫీలింగ్సే లేవు. నేను రక్షించబడక మునుపు బైబిల్ చదివేటప్పుడు అంటే ఇంట్లో బలవంత పెట్టేవాళ్ళు కాబట్టి చదివేటండి. ఇంకా బైబిల్ చదివేటప్పుడు ఆదికాండం 39 చదివా. అప్పటికే నేను బాగా మోహపు చూపులకి బానిసగా బతుకుతా ఉండేవాడిని మారుమనసు పొందక మునుపు. ఇంకా ఆదికాండం 39 చదువుతా వచ్చినప్పుడు యోసేపు పోతీఫర్ భార్య గురించి చదివినప్పుడు ఫస్ట్ టైం నాకేమనిపించిందంటే యోసేపుకి ఏదో ఆరోగ్య సమస్య ఉందేమో అందుకే పారిపోయాడు పాపం సారా అని అనుకున్నా. నిజంగా అనుకున్నా. దిస్ వాజ్ మై ఫస్ట్ ఇంప్రెషన్ అబౌట్ జోసెఫ్కి ఏదో ప్రాబ్లం ఉండిందేం పారిపోయాడు సార్ పాపం అనుకున్నా. ఒక అధ్యాయం తిప్పేటప్పటికి యోసేఫ్ పిల్లలు పుట్టారు. నాకు అసలు అర్థం కాలే అప్పుడు. ఏంది ఈ మనిషి ఇట పారిపోయినాడు, పిల్లలు ఎట పుట్టినారు ఈ మనిషికి. తర్వాత రక్షించబడితే ఓహో దీన్నే పరిశుద్ధత అంటారని తర్వాత అర్థమైంది. యేసుప్రభు అంటున్నాడు ఇది అందరికీ కాదు. దిస్ ఓన్లీ ఫర్ అ సెలెక్టెడ్ ఫ్యూ. పౌలు దీన్ని ఇంకా కొంచెం వివరంగా రాస్తాడు. వస్తున్నాం కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక ఈ 7వ అధ్యాయము. దాదాపు ఈ అధ్యాయం అంతటిని ఆయన పెళ్లికే అంకితం చేస్తా వచ్చాడు. ఆల్మోస్ట్ ద హోల్ చాప్టర్ ఈజ్ గివెన్ ఇన్ టు మ్యారేజ్. ఈ మొత్తం పెళ్లి అధ్యాయంలో ఆయన చెబుతా ఉంటున్న మాట ఏంటంటే 2వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. దీన్ని బట్టి నీకు అర్థమైపోద్ది పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం. ఆయనను జారత్వము జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. మ్యారేజ్ అనేది ఒక అద్భుతమైన ప్రొటెక్షన్గా దేవుడు మనకి ఇస్తా వచ్చాడు. ఎందుకు వివాహము చేసుకోవాలి అని అంటే దేవుడు మ్యారేజ్ అనే దాన్ని నీ యొక్క ఆత్మీయ జీవితానికి ఒక చక్కటి భద్రతగా కాపుదలగా ఇస్తా వచ్చాడు. పౌలు అంటున్నాడు విపరీతంగా వ్యభిచారము సెక్షువల్ ఇమ్మొరాలిటీ జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి భార్య సొంత పురుషుణ్ణి, ప్రతి భర్త ఎంత జ్ఞానంగా రాశాడు కదా సొంత అనే మాట. ఎందుకంటే కొంతమంది సమరయ స్త్రీలలో ఉంటారు కదా కిరాయి భర్తల్ని పెట్టుకుంటారు వాళ్ళు. అందుకనే చాలా చక్కగా సొంత అని రాసి పెడతా వచ్చాడు. సొంత భార్య సొంత భర్త. ఒకసారి ఆలోచించండి. పౌలు బతికిన రోజుల్లోనే సెక్షువల్ ఇమ్మొరాలిటీ లేకపోతే ఈ లైంగికమైన అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్న వాతావరణం గురించి 2000 సంవత్సరాల క్రితమే పౌలు మాట్లాడుతుంటే అసలు మనం బతికే కాలం ఊహకు మించింది. ఎక్కడ చూసినా ఇదే. అసలు ఎంత విచిత్రమైన సెక్స్ సాచురేటెడ్ వరల్డ్, ఎంత విచిత్రమైన పాపముతో నింపబడిన ప్రపంచం అంటే
ఓ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బయటకు వస్తుంటే అక్కడ పెద్ద పోస్టర్ వేశాడు. ఏం పోస్టర్ రా అంటే ఓరియో బిస్కెట్ అడ్వర్టైజ్మెంట్. అసలు అట్లాంటి బిస్కెట్ అడ్వర్టైజ్మెంట్ నా లైఫ్లో నేను ఎప్పుడూ చూడలేదు. ఏంటి తెలుసా ఓరియో బిస్కెట్ అడ్వర్టైజ్మెంట్? ఒక బ్రౌన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి, మధ్యలో ఒక వైట్ డ్రెస్ వేసుకున్న అబ్బాయి, మీద ఒక బ్రౌన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అలా పడుకొని ఉంటే పక్కన ఓరియో బిస్కెట్ అనేసాడు. దారిన పోయే ప్రతి ఒక్కడు దాన్ని చూస్తున్నాడు. లాజిక్ అర్థమైందా మీకు? బిస్కెట్ అమ్ముడు పోవాలంటే ఇలాంటి అశ్లీలమైన బొమ్మలేస్తేనే ఒక్కసారి కళ్ళు జిగేయాలని చూస్తూ ఉంటున్నారు. మర్చిపోలేని ఇమేజెస్ అవి. ఆఖరికి నాకు ఈరోజుకి అర్థం కాదు, రాశి సిమెంట్కి అమ్మాయి అడ్వర్టైజ్మెంట్ ఏంది అసలు సిమెంట్తో అమ్మాయిలు ఏం చేస్తారు? వీళ్ళు ఏదో ఫెయిర్ అండ్ లవ్లీ క్రీములు మోకాలకు పూసుకుంటారంటే సిమెంట్ ఆమె తాపి పట్టుకొని ఉంటుంది రాశి సిమెంట్కి. ఏం అడ్వర్టైజ్మెంట్ అసలు ఇది? అంటే ఒక్కటి అర్థమైపోయింది ప్రపంచానికి ఏంటంటే, ఏదన్నా అమ్ముడు పోవాలంటే దానికి ఒక సెక్స్ ట్యాగ్ వేసేయాలి, దానికి ఒక అందమైన అమ్మాయిని తగిలిచ్చేసేయాలి, దానికి ఒక అమ్మాయి అబ్బాయిని తగిలిచ్చేసేయాలి, దానికి ఒక అశ్లీలమైన బట్టలు వేసుకున్న వాళ్ళని తగిలిచ్చేసేయాలి, దానికి ఒక చినిగిపోయిన బట్టలు వేసుకున్న వాళ్ళని తగ్గించేసేయాలి, దానికి ఒళ్ళు చూపించుకునే వాళ్ళని తగిలిచ్చేసేయాలి. ఇట్లానే అమ్ముడు పోతుంది, వెళ్ళిపోతుంది. ప్రతి దానికి ప్రతి అడ్వర్టైజ్మెంట్కి ఇవే 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 బొమ్మలు. ఇలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నప్పుడు కొరింథీయుల రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం ఇంకెంత నిజం మన పక్షంగా. కాబట్టి ఒకవేళ యవనస్తుడిగా నువ్వు ఉంటే నువ్వు అనుకోబాకు నేను ఫ్రీగా బ్రతకడానికి పెళ్లి చేసుకోను. నువ్వు ఫ్రీగా బతకడం కాదు. అందుకే ఎద్దుంటే ఎద్దు పిచ్చి పిచ్చిగా పరిగెత్తి ఎవడినంటే ఆడిని పొడుస్తా, లేకపోతే గచ్చ గందరగోళాలు చేస్తా, ఆ రైతుకి బాగా నష్టం తెస్తా ఉంటే ఎద్దుకి ఏం చేస్తారు తెలుసా? తుంట కడతారు. ఎప్పుడైతే ఎద్దుకి కాలికి ఒక 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 అంటే తెలంగాణలో తుంట అంటారు, మరి ఇక్కడ ఏమంటారు? మెడత. సరే, మీకు అర్థమైంది, మెడతాను ఏదో అంటున్నారు. సరే, అంటే ఒక తాడు కట్టి ఒక కర్ర కట్టి వదిలేస్తారు. అది పరిగెత్తకుండా కాళ్ళకు అడ్డొస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే కాళ్ళకు అడ్డొస్తుందో దాని స్పీడ్ తగ్గిపోద్ది, దాని నైజం మారిపోద్ది, అది స్లో అయిపోతుంది. కొన్ని జీవితాంతం కట్టరు, కొన్ని రోజులు కట్టి తీసేసిన తర్వాత ఇంకా అది మామూలు ఎద్దులాగా అయిపోతూ ఉంటుంది. పెళ్ళి అనేది దేవుడు కొన్నిసార్లు అలానే కడతాడు, మన స్పీడ్ తగ్గించడానికి, మళ్ళీ మామూలు మనుషులుగా చేయడానికి, మన కోపాన్ని తగ్గించడానికి, మన బతుకుని బాగు చేయడానికి. దేవుడు పెళ్ళి అనే దాన్ని మన మేలు కొరకు డిజైన్ చేసాడని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, ఆయన దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు కనుక జాగ్రత్తగా చదివారంటే 6 విషయాల గురించి మంచిది 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 అని చెబుతా వచ్చాడు. 6 మంచులు చెప్పాడు, కానీ పరిపూర్ణమైన సంఖ్య 7. 7వ మంచి ఏం చెప్పాడు తెలుసా? 1వ అధ్యాయంలో 7వ మంచి మనకు కనపడదు. 2వ అధ్యాయానికి ఎప్పుడైతే వస్తామో అక్కడ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి ఆయన స్త్రీని నిర్మిస్తా వచ్చాడంట. అంటే ఇంకో మాటలో చెప్పాలి అంటే దేవుడు ఈ సృష్టిలోనే చేసిన చివరి మంచి వివాహము. మ్యారేజ్ ఇస్ ద లాస్ట్ గుడ్ ఇన్ ఆల్ ద క్రియేటెడ్ వరల్డ్. ఈనాడు దేవుడు దేన్నైతే మంచిది అని పిలుస్తున్నా అది చెడ్డది అని పిలవడానికి నీకు హక్కు లేదు. ఒకటి ఆరోగ్య సమస్య ఉండాలి, లేదంటే దేవుని రాజ్యం కొరకు దేవుడు నీ మనస్సుని పూర్తిగా చాలా ఉన్నతమైన వాటిపై పెట్టేసి ఉండొచ్చు. ఇక నువ్వు ఇక్కడి గురించి ఆలోచించట్లేదు, నువ్వు శోధించబడట్లేదు, నువ్వు అసలు ఈ లెవెలే దాటేసావు. ఈ రెండు కారణాలని మినహాయిస్తే పెళ్లి చేసుకోవడము సహజము, మామూలు, మంచిది అని దేవుడు చెప్తున్నాడు. సొసైటీ చెప్తుంది ఈ రోజుల్లో ఎందుకండి పెళ్లి వేస్ట్, అదంతా లివింగ్ రిలేషన్షిప్లో బతికేస్తే అయిపోతుంది కదా. లివింగ్ రిలేషన్షిప్ అంటే ఏంటి? వాళ్ళు పెళ్లి చేసుకోకుండానే వాళ్ళు కేవలం అక్రమ సంబంధాన్ని పెట్టుకొని బతికేస్తారు, వద్దనుకున్నప్పుడు వదిలేసుకుంటారు అంతే. దాంట్లో ఏ ప్రాబ్లం ఉండదు, దాంట్లో వాళ్ళని బ్రతిమాలుకోవడానికి లేకపోతే గొడవలు, సమస్యలు, కొట్లాటలు ఏముండవు. కలిసి బతుకుతారు, నచ్చకపోతే వెళ్ళిపోతారు. ప్రపంచం ఇలాంటి ఆప్షన్స్ ఇస్తుంది దినాల్లో. చాలా జాగ్రత్తగా ఉండు. బైబిల్ ఇచ్చే ఆప్షన్స్కి ప్రపంచం ఇచ్చే ఆప్షన్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ప్రపంచం ఇచ్చే ఆప్షన్స్ ఈ రోజుకి చాలా అందంగా కనిపిస్తాయి, ఈ రోజుకి చాలా తీపిగా కనిపిస్తాయి, ఈ రోజుకి చాలా ముచ్చటగా కనిపిస్తాయి. కానీ నిత్యత్వపు వెలుగులో చూస్తే అదంతా చెత్త, హానికరం, నిన్ను పాడు చేసేది.
ఎప్పుడైతే యాకోబు వండుతా ఉంటున్నాడో ఆ మసాలా వాసనకి, ఆ చిక్కుడుగాయకి మంట తగులుతూ ఉంటే వచ్చే వాసనకి ఏశావు ఆహా ఓ అసలు నోట్లో పెట్టుకుంటే ఈ చిక్కుడుగాయ ఎంత బాగుంటుందా, నా ఆయన ఆయన అంటున్నాడు, నేను చచ్చిపోతున్నా, చిక్కుడుగాయ నన్ను బతికిస్తుంది అంటే ఎంత చక్కగా వండుతున్నాడో ఈసారి. చిక్కుడుగాయ నాకు జీవం ఇస్తుంది అనుకొని చిక్కుడుగాయ తిన్నాడు. ఆ క్షణం వరకే బాగుంటా వచ్చేది, జీవితాంతం ఆ చిక్కుడుగాయ తిన్నందుకు ఏడిశాడు. ఈ వివాహం అనే వ్యవస్థని ప్రపంచము నిర్వచించినట్టు నిర్వచించనివద్దు. నువ్వు విశ్వాసివి, యేసు ప్రభు రక్తంలో కడగబడినవాడు, నువ్వు ఆయన సొత్తువి. కాబట్టి లెట్ ద బైబిల్ డిఫైన్ యువర్ మేజర్ డెఫినేషన్స్. బైబిల్ నీ యొక్క ప్రాముఖ్యమైన నిర్వచనాలు బైబిల్ చేయని, యేసు ప్రభు చేయని. ఆయనేమనుకుంటున్నాడు అది ముఖ్యము. ఎడో పక్కోడు ఇక్కడు, లేకపోతే ముందోడో వెనకోడు, నీ ఇంటి పక్కోడు అనేది కాదు ముఖ్యం. నిన్ను తయారు చేసినోడు ఏం చెప్తున్నాడు, నేను తయారు చేసినోడు ఏం చెప్తున్నాడు. ఓ రోజు నా దగ్గర ఒక ఐఫోన్ ఉండింది. ఐఫోన్ ఉంటే ఒక పిల్లోడు జోబులో పెట్టుకున్నాడు. జోబులో పెట్టుకున్న తర్వాత వాడిని అక్కడ ఉంటున్న వాడి ఫ్రెండ్స్ వాడిని స్విమ్మింగ్ పూల్లోకి దోసేసారు. వాడికి ఈత రాదు. వాడికి ఈత రాదు, కేకలేసేటప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ పోయి మునిగిపోతున్నాడేమో అని వాడిని బయటకు తెచ్చారు. అందరూ వాడి కేకలే చూశారు, కానీ వాడు జోబులో ఐఫోన్ ఉన్న సంగతి నాకే తెలుసు. నా కేకే వేరు. వాడు బయటకు వచ్చాడు, కానీ నా ఐఫోన్ బయటకు రాలే. బయటకు వచ్చిన తర్వాత స్క్రీన్ పనిచేయట్లే. అప్పుడు ఒకడు చెప్తున్నాడు, అన్న బియ్యంలో పెడితే బాగుపడుతుంది అన్న అంటే, వెంటనే అంటే నిజమే, బియ్యంలో పెడితే బియ్యం తడంతా పీల్చేసుకుంటుంది కదా, బియ్యంలో పెడితే అంటే ఇంకా పరిగెత్తుకుంటా పోయి కిచెన్లో బియ్యం లోపల పెడితే, ఇంకోటి వచ్చాడు, అన్న బియ్యం లోపల పెడితే పాడైపోతుంది అన్న, బియ్యం లోపల పెట్టకూడదు అన్నాను. ఇప్పుడు ఎవడు మాట వినాలా, ఈడి మాట నాకేం అర్థం కావట్లే. ఒకడేం బియ్యంలో పెట్టమంటున్నాడు, ఇంకోడేం బియ్యంలో పెట్టద్దు అంటున్నాడు. ఇప్పుడు నా ఫోన్ నిండా నీళ్ళు వెళ్ళిపోయాయి, పెట్టాలా పెట్టకూడదా నాకు అర్థం కావట్లేదు. అప్పుడు వీడిని అడిగా, ఒరే నీ ఫోన్ ఎప్పుడైనా నీళ్ళలో పడిందా అని అడిగా. అంటే లేదన్నా అన్నాడు. వీడిని అడిగా, నీ ఫోన్ ఎప్పుడైనా నీళ్ళలో పడిందా అంటే పడిందన్నా అన్నాడు. వెంటనే ఈ పడినోడు మాట విన్నా, ఎందుకంటే వాడికి అనుభవం ఉంది కదా. వీడికి లేదు, గాల్లో చెప్తున్నాడు. వెంటనే బియ్యంలో తీసేసా, వీడు చెప్పింది చేసా. ఆ తర్వాత కొన్ని రోజులు ఏదో అట్లా పని చేసా. ఆ తర్వాత పని చేయకుండా మానేసింది. మెట్టుకి మన గురించి భూమికి అర్థం కాదు, ఎవడికి అర్థం కాదు. నేను తయారు చేసిన దేవుడు ఒక్కడికే అర్థమవుతుంది. ఆయన మన మ్యానుఫ్యాక్చరర్, ఆయన మనల్ని నిర్మించిన వాడు, ఆయన మనల్ని తయారు చేసినవాడు. మనకేం కావాలి, ఏమొద్దు, మన లైఫ్ ఎటు పోవాలి అనేది ఆయనకు బాగా తెలుసు. కాబట్టి మొట్టమొదట నువ్వు గమనించాల్సిన, టేక్ ద బైబుల్ సజెషన్ ఇన్ దిస్ యాంటీ క్రిస్టియన్ వరల్డ్. ఈనాడు క్రైస్తవత్వానికి విరోధంగా, దేవునికి విరోధంగా నాస్తిక ప్రపంచం పెరిగిపోతా ఉంటున్న ఈ భయంకర దినములలో బైబిల్ దగ్గరికి రా. నీ జీవితం మీద ఇంకెవరికి హక్కులే, ఎవరికి అర్థం కావు. నువ్వు ఈరోజు సలహాలు ఇస్తారు, ఈరోజు అన్నీ చెప్తారు, తీరా చివరికి వచ్చేసేటప్పటికి నీకు సమస్య వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరే కదండి పెళ్లి చేసుకోవద్దన్నారు, నేను చేసుకోలేదండి, ఇప్పుడు నేను ముసలోడిని అయిపోయాను, నాకు వంట ఎవరు చేసి పెడతారు అని అంటే, ఆయన అప్పుడు ఏదో చెప్పాను, ఆయన నాకేం తెలుసు అని తలుపేసేసుకుంటాడు. ఏదో బైబిల్ దేవుడు సలహాలు ఇచ్చేసి వదిలేసే దేవుడు కాదు. ఈ భూమి మీద ప్రతి ఒక్కడు ఉచిత సలహా.com సబ్స్క్రైబర్లే. ప్రతి ఒక్కరు ఉచిత సలహాలు చెబుతూ ఉంటారు, కానీ చెప్పిన సలహా చేసిన తర్వాత ఏదన్నా తేడా వస్తే వాళ్ళ దగ్గరకు వచ్చి, సార్ మీరు చెప్పిన సలహా బట్టే చేశాను అని అంటే, ఏదో చెప్పానండి, ఇప్పుడు నేనేం చేయాలో నాకేం తెలుసు, చేతులు కడుక్కున్నారు. బైబిల్ దేవుడు ఒక్కడే. ఆయన చెప్పింది గనక నువ్వు చేసావనుకో, నీకు దారి పొడుగున వచ్చే ప్రతి పరిస్థితిలో ఆయన బాధ్యత వహిస్తాడు. He will take all responsibility. ఆయన పూర్తి బాధ్యతని వహిస్తాడు. ఆయన చెప్తాడు, నేను నీకు చెప్పింది చేశా కదా, నేను వహిస్తా బాధ్యత. కాబట్టి వివాహ వ్యవస్థ మీద దయచేసి, ఈనాడు ప్రపంచం దాని సొంత నిర్వచనాలు ఇస్తున్న కారణాన వివాహ వ్యవస్థ చెడ్డదని, వివాహ వ్యవస్థ బరువని, వివాహ వ్యవస్థ అనవసరమని, వివాహం అనేది నీ జీవితాన్ని పాడు చేస్తుందని, నీ ఎంజాయ్మెంట్ని తినేస్తుందని అపోహలో పడబాకు. వివాహం మంచిది అని బైబిల్ చెప్తుంది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని బైబిల్ చెప్తుంది. ఇది కొందరికే తప్ప సహజ ప్రపంచానికి వివాహం జరగాల్సిందే అని యేసు ప్రభు కూడా చెప్తా ఉంటున్నారు.
కాబట్టి మొట్టమొదటిది మనం చూసాం, వివాహం అనేది ఈనాడు ప్రపంచం స్లోలీ నిదానంగా ఆ వ్యవస్థ మీద నుంచి నమ్మకం పోగొట్టుకుంటున్న ఈ దినాల్లో బైబిల్ వైపు చూడు. ప్రపంచం వెనకాలకి వెళ్ళబాకు, బైబిల్ వైపు చూడు. బైబిల్ చెప్తుంది పెళ్లి చేసుకో. ఎందుకు అనంటే ఇది దేవుడు తయారు చేసిన వ్యవస్థ. రెండోది, ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి? పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి? ఏ వయసులో చేసుకోవాలి? 18లో చేసుకోవాలా? 21లో చేసుకోవాలా? 41లో చేసుకోవాలి? 71లో చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోవాలి పెళ్ళి? బైబిల్ ఒక చాలా చక్కటి మాట చెబుతా ఉంటుంది. చదువుదాం ఆ మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుతారు ఎవరైనా? ఎవడైనను అమ్మా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే చాలమ్మా అవిశ్వాసి కంటే చెడవాడైంది. ఒకసారి ఇంగ్లీష్లో చదువుతుంది. అంటే తెలుగు బైబిల్లో సంరక్షణ అనే మాట ఉంది, కానీ ఇంగ్లీష్లో చాలా డిఫరెంట్గా ఉంది. ఒకసారి చదువుతున్నాను ఇంగ్లీష్లో. ఇఫ్ ఎనీవన్ డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ హిస్ రిలేటివ్స్, ఎస్పెషలీ హిస్ ఇమీడియట్ ఫ్యామిలీ, he is worse than an unbeliever and has left the faith. ఈ మాట బాగా వినండి. పెళ్లి చేసుకునే భర్త లేక పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంటి ఖర్చులని చూసుకునే అంత సంపాదన ఉండాలి. పొలోమని బ్యాంకులో లోన్ ఎత్తున్నారు కదా అని పెళ్లి చేసుకున్నాం అనుకో, ఆ తర్వాత నీ ఇంట్లో ఇన్ని సమస్యలు, ఉద్యోగాలు లేకుండా, సంపాదన లేకుండా, సిగ్గు డాష్ లేకుండా 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత అమ్మా నాన్న బువ్వ తినేటోడు పెళ్లి చేసుకోకూడదు. అమ్మా నాన్న బువ్వ తినొద్దు. ఓ వయసు వచ్చిన తర్వాత నీ ఆరోగ్యం బాగుంటే, నీ చేతులు కాళ్ళు పనిచేస్తూ ఉంటే నడుముంచి పనిచేయడం నేర్చుకోవాలి. కాబట్టి ఒకవేళ ఒకడు తన కుటుంబాన్ని పోషించకపోతే వాడు విశ్వాసి కంటే అధ్వానం అంట. వాడు అవిశ్వాసి కంటే అధ్వానం అంట. వాడు విశ్వాసాన్ని వదిలిపెట్టాడంట, ఇఫ్ హీ డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ హిస్ ఇమీడియట్ ఫ్యామిలీ. కాబట్టి పెళ్లి చేసుకోవడానికి ఫస్ట్ మంచి క్వాలిఫికేషన్, బైబిల్ చెప్పే క్వాలిఫికేషన్ ఏంటంటే, నువ్వు నీ భార్యకి రోజు తులం బంగారం తీసుకొని రానవసరం లేదు, ఆరిపోతావు. దావీదు కూడా చేయలేడు ఆ పని. సొలొమోన్ అయితే 2 రోజులకే ఆరిపోతాడు. 1000 మందిని కదా పాపం, మెయింటెనెన్స్ ఎక్కువ సార్ది. కనిష్ట అక్కర్ల గురించి అన్నం పప్పు, సంవత్సరానికో 2 షేర్లు, ఇంటి కిరాయి, చెప్పులు, సహజంగా ఇంట్లో ఉండాల్సిన సామాన్య, ఓ బీరువా, ఓ మంచం, ఓ గిన్నె, గ్యాస్ సిలిండరు, లేకపోతే కట్టెలు, ఏదో కనీస జీవనానికి సరిపోయేది కూడా నువ్వు ఒకవేళ పోషణకి సంపాదించకపోతే పెళ్లి చేసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు? కొంతమంది నిజాములు ఉంటారు, పెళ్లి చేసుకొని భార్యతో సంపాదిస్తారు. కొంతమంది కట్నాల మీద బిజినెస్, ఇది కట్నం తీసుకొని దాంతో బిజినెస్ చేసేద్దాం అనుకుంటారు. మొన్న ఎవరో నాకు ఓ బొమ్మ పంపిస్తూ వచ్చారు. ఏంటంటే, ఒకడు చెప్పాడంట, ఐ హ్యావ్ అ హౌస్ అండ్ ఏ స్విమ్మింగ్ పూల్ అని చెప్పాడంట. ఆ పిల్ల పెళ్లి చేసేసుకుంది. తీరా ఇంటికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, పూరి గుడుసు పక్కన ఒక సంపు ఉందంట. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు నీ ఇంటి అక్కర తీర్చగలిగి ఉండాలి. ఒకసారి ఆలోచించు, నువ్వు నీ ఇంటి అక్కర ఎంత అవుద్దో, నెలకు ఎంత అవుద్ది, ఇద్దరు తింటే ఎంత అవుద్ది, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ స్కూల్ ఫీజులు, నీ మెడికల్ ఫీజులు, నీ బాడుగా, నీ తిండి ఖర్చు, నీ బట్టల ఖర్చు. ఆ మాత్రం సంపాదన లేకపోతే ఫస్ట్ ఎర్న్ చేయడం నేర్చుకో. సంపాదించకుండా పెళ్ళిళ్ళు చేసుకొని భార్యల మీద దయచేసి జలగల్లాగా పడొద్దు. అది చేతగాంతనం. అట్లాంటి పెళ్లిలో భార్య ఎవరో భర్త ఎవరో.
కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి. ఇది బైబిల్ చెప్తున్నమాట. ఫినాన్షియల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. అంతేకాదు బైబిల్ చెప్తా ఉంటున్నమాట, ఒకడు తన తల్లిని తన తండ్రిని వీడచి పెళ్లి చేసుకున్న భార్యని హత్తుకోవాలని. ఇక్కడ రెండు మాటలు చూస్తే రావచ్చు. భర్త ఏమో విడచి హత్తుకోవాలి, భార్యేమో మరచి రావాలి. ఈ రెండు మాటలు బాగా గమనించండి. భర్త ఏమో విడచి అని ఆదికాండం 2 చెప్తుంది. కీర్తనలో మనం చూస్తా వచ్చినట్లే భార్యేమో మరచి. కాబట్టి ఇండిపెండెంట్ ఆఫ్ పేరెంట్స్, తన ఫ్యామిలీ అందరు ఉన్నప్పటికీ, ఒకవేళ ఆలోచించండి, ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, వాడు పెరుగుతూ ఉంటాడు. పెరిగేటప్పుడు అమ్మా 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 నీళ్ళు కావాలన్నా అమ్మా, టాయిలెట్ అన్నా అమ్మా, అన్న ఆకలేసినా అమ్మా 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 అనేటోడు స్కూల్ ఎప్పుడైతే జాయిన్ అవుతాడో, ఓ సంవత్సరం స్కూల్ తిరిగేటప్పుడు ఒక అమ్మ సరిపోదు, అమ్మ ప్లస్ స్నేహితులు కావాలి. ఇప్పుడు 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి వచ్చేస్తాడు. ఇప్పుడు అమ్మ ప్లస్ స్నేహితులు సరిపోరు, అమ్మాయి కావాలి. అంటే దినాలు గడిచే కొద్ది ఎంతమంది స్నేహితుల లోపల ఒకలాంటి కొరత. అమ్మ ఎంత మంచి భోజనము వడ్డించి పెట్టినా ఎందుకో నచ్చదు. బైక్ మీద డాడీని కూర్చోబెట్టి ఊరంతా తిరుగుతుంటే ఎందుకు ఆ వైబ్రేషన్స్ పుట్టవు. అన్న తమ్ములు అక్కా చెల్లెలతో క్యారమ్స్ ఆడతా వాళ్ళ మీద పడి వాళ్ళని కొడుతుంటే ఎందుకో లోపల ఖాళీ అనిపిస్తుంది. ఆ ఫీలింగ్స్ ఎప్పుడైతే పుడతాయి కదా, అది మంచి ఏజ్ మ్యారేజ్కి. అంటే అమ్మా నాన్నని, అందుకే పరమగీతంలో చక్కటి పదం వాడుతూ ఉంటారు, ప్రాణేశ్వరి అనే పదం మనం చూస్తాం. లవర్ ఆఫ్ మై సోల్ అంటే నీ శరీరానికి చాలా మంది ఉన్నారు. చాలా మంది కనిపిస్తారు, ప్రైజ్ లార్డ్ చెప్తారు, హలో చెప్తారు, బాయ్ చెప్తారు. చాలా మంది ఎట్లున్నావు అంటారు, చేతులు కలుపుతారు, కూర్చొని నవ్వుతారు, భుజాల మీద చేతులు వేస్తారు. ఇట్లా చాలా మంది నీ శరీరానికి దొరుకుతారు, నీ ఆత్మకి యేసు ప్రభు. కానీ మధ్యలో ఒక ప్రాణం ఉంది కదా, ఆ ప్రాణానికి ఒక ప్రాణేశ్వరి, ఆ ప్రాణానికి ఒక వ్యక్తి. ఒకవేళ నీ శరీరానికి ఎంతమంది తగులుతున్నా, ఎంత చక్కటి కుటుంబం, ఎంతమంది స్నేహితులున్నా నీకు తృప్తి లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పెళ్ళిడికొచ్చావు అని అర్థం. కాబట్టి 1 వయస్సు ఉండాలి, 2 సంపాదన ఉండాలి, 3 ముందే చెప్పాగా ఆరోగ్యం ఉండాలి. సరే, ఈ ఈ ఈ ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 గనక ఉంటే యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ మ్యారేజ్. నువ్వు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినట్టే. ఇప్పుడు వస్తున్న మెయిన్ ప్రశ్నకి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి? అదేంటన్నా అలా అంటారు, అబ్బాయి అమ్మాయినే కదా చేసుకునేది. ప్రాబ్లం ఏంటంటే ఈరోజు అది కూడా అర్థం కాని పిచ్చి ప్రపంచం పుట్టింది. కుక్కను పెళ్లి చేసుకునేటోడు చూసారా, కుక్కను పెళ్లి చేసుకునేటోడు పిల్లిని ఒక ఆమె చర్చకు తీసుకొని పిల్లిని వచ్చి మా ఇద్దరికి పెళ్లి చేయి అంటుందంట. దీంట్లో పిల్లి ఎవరో నాకు అర్థం కాలే, కుక్క ఎవరో నాకు అర్థం కాలే. ఇంతకీ ఆ కుక్కే ఈడెందుకురా నాకు అని చూస్తుంటే వీడు నాకు కుక్క కావాలా అంటున్నాడు. కుక్క కంటే అధ్వానం కాదా ఇది? ఇది ఈరోజు పుట్టింది కాదు. ఇది ఎందుకు పుట్టింది తెలుసా? ఈ పాపం ఎందుకు పుట్టింది తెలుసా? రోమిల రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు తర్వాత చదివితే, దేవునిగా మహిమపరచలేదు కాబట్టి దేవుడు వాళ్ళని ఆ మాట చదువుదామా? వద్దాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయానికి వద్దాం. రోమన్స్ చాప్టర్ 1. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుంచి. మరియు వాడు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవుడిగా మహిమపరచలేదు కానీ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమయమాయను. 24వ వచనం చదవండి. ఈ హేతువు చేత వారు తమ హృదయ దురాశలను అనుసరించి శరీరములు, బాగా గమనించండి, శరీరములు పరస్పరము అవమానపరచుకోవడానికి
దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించును. 26వ వచనం. అందువలన తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మము విడచి స్వాభావిక విరోధమైన ధర్మమును అనుసరించి పురుషులతో పురుషులు అవాచ్యం చేయొచ్చు. చాలండి, ఇక్కడ ఒకసారి ఆలోచించండి. ఇది అంతటి కారణం ఏంటి తెలుసా? హోమోసెక్షువాలిటీ, లెస్బిజం. అంటే స్త్రీలు స్త్రీలే, పురుషులు పురుషులే. ఇండియా కొంచెం లేట్ ఉందనుకుంటున్నాం, కాదు. బాయ్స్ హాస్టల్స్లో బతికే వాళ్ళని కొంచెం వయసు వచ్చిన తర్వాత, అంటే 7th క్లాస్ దాటిన తర్వాత బాయ్స్ హాస్టల్స్లో బాయ్స్ కలిసి పండుకుంటారు. 7th క్లాస్ దాటిన తర్వాత గర్ల్స్ హాస్టల్స్లో గర్ల్స్ పండుకుంటారు. వాళ్ళ సెన్సెస్ కనుక తీసుకున్నాం అనుకో, 40% బాయ్స్, గర్ల్స్ తప్పు పనికి మాలిన పనులు చేస్తారు. ఇది అమెరికా నుంచో, యూరోపియన్ కంట్రీస్ నుంచో, పాశ్చిమ దేశాల నుంచి మనకొచ్చేది కాదు. ఇది ఎప్పుడైతే దేవుని స్థానంలో ఉంచకుండా కదిపేశామో, దేవుణ్ణి పక్కకి తొలగించామో, మన లోపల పుడుతున్న చెడిపోయిన వ్యవస్థ ఇది. దిస్ ఈజ్ అ వెరీ హీనస్ సిన్ బిఫోర్ గాడ్. ఇది అసలు ఇలాంటి పాపము గనక బహుశా ఇక్కడ కూడా ఉండుంటారు. ఇలాంటి పాపంలో నువ్వు ఉన్నావంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు వారి వెర్రితనానికి అప్పగించాడు. నీవు పశ్చాత్తాపపడి తిరిగి ఆయన దగ్గరకు వచ్చేయడం తప్ప వేరే దిక్కు లేదు. ఈనాడు ఇంత భయంకరమైన ప్రపంచంలో బ్రతుకుతా ఉంటున్నాం. ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలా అంటే స్త్రీ పురుషుడు అని ఆది కాండంలోనే చెప్పాడు దేవుడు. ఒక పురుషుడు తన తల్లి తండ్రిని విడచి బర్రెని హత్తుకొనును, గేదెని హత్తుకొనును, స్త్రీని హత్తుకొను, తన భార్యని హత్తుకొను. కాబట్టి చాలా జాగ్రత్త. వెన్ గాడ్ డిఫైన్డ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ విమెన్, డోంట్ ఎవర్ ట్రై టు ఆబ్లిటరేట్ హిజ్ ఆర్డర్. దేవుడు ఒక స్త్రీకి పురుషుడికి సంబంధం పెట్టినప్పుడు ఆ సంబంధం అట్లానే పెట్టాలి. ఈ తెలివిలేనితనం మనిషికే. ఎప్పుడన్నా ఒక కుక్క పిల్లి వెనకాల పరిగెట్టడం చూసారా? అంటే తినడానికి కాదు నేను అనేది. లేకపోతే ఒక టైప్ ప్రాణి ఇంకో టైప్ ప్రాణితో సంసారం. పచ్చి దరిద్రుడైన మనిషికి ఎట్లాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు వచ్చేది. ఎందుకనంటే దేవుడు వాని పాపపు శిక్షకి వాడిని అప్పచెప్తున్నాడు. కాబట్టి ఒకవేళ ఇలాంటి పాపంలో నువ్వు ఉంటే పశ్చాత్తాపపడు. ఇది భయంకరంగా దేవుడు విడిచిపెట్టాడనే దానికి, లేక దేవుడు మనల్ని అప్పచెప్పాడనే దానికి సూచన. కాబట్టి పశ్చాత్తాపపడి ఆయన దగ్గరికి వచ్చేసి ఎంత త్వరగా వస్తే అంత మంచిది. సరే, ఎవరిని పెళ్లి చేసుకోవాలా? ఆదాము పడుకొని ఉన్నాడు. అంటే దేవుడు గాఢ నిద్ర కలగజేశాడు. ప్రక్కట ఎముక తీశాడు. స్త్రీని తయారు చేశాడు. ఆదాము నిద్రపోతున్నాడు, స్త్రీ తయారైంది. స్త్రీ ఎముక నుంచి వచ్చిందని స్త్రీకి తెలీదు. ఆదాం పక్కటి ఎముక ఎటుపోయింది, నిద్రపోతున్నాడు కదా, ఆ ఎముక ఎటుపోయిందో ఆదాముకి తెలియదు. అవ్వకి తెలియదు ఎముక ఎక్కడి నుంచి వచ్చిందో, ఆదాముకి తెలియదు ఎముక ఎక్కడ పోయిందో. ఇప్పుడు నా ఎముక ఏది అని ఆదాం ఎవరిని అడిగితే కరెక్ట్ జవాబు దొరుకుతుంది? దేవుణ్ణి అడిగితే దొరుకుతుంది. మీరు చాలా తెలివైన వాళ్ళు. పెళ్లిలో ఈ పనే చేయండి. ఏంటి తెలుసా? ఇంకెక్కడో పరిగెత్తి కలర్ చూసి, క్యాష్ చూసి, కాంప్లెక్షన్ చూసి, లేకపోతే జీతాలు చూసి పడిపోవద్దు. దేవుణ్ణి అడగండి, ప్రభా నా ప్రక్కటెముక ఎక్కడా, లేక నేను ఎవరి ప్రక్కటెముక? గాడ్ ఈజ్ ద బెస్ట్ మ్యాచ్ మేకర్.
దేవుడు ఒక ఆదాముకి ఒక అవ్వని తయారు చేశాడు, ఒక అబ్రాహాముకి ఒక శారాని తయారు చేశాడు, ఒక ఇస్సాకు ఒక రెబెక్కాని తయారు చేశాడు. అట్లా ఇంత ప్రపంచానికి ఆయన కరెక్ట్గా తయారు చేసుకుంటా పోతున్నాడు. ఆయన నీ కొరకు చక్కగా ఒక వ్యక్తిని తయారు చేసి పెట్టాడు. నువ్వు వెళ్ళి ఆయనని అడగడం నేర్చుకోవాలి. మనం ఆయనను తప్ప చాలా మందిని అడుగుతూ ఉంటున్నాం, అందుకనే నష్టపోతున్నాం. గాడ్ ఈస్ ద బెస్ట్ మ్యాచ్ మేకర్. ఆయన సెట్ చేసినట్టు, ఆయన ఇద్దరిని కలిపినట్టు ఇంకెవరు కలపలేరు. స్త్రీ పురుషుణ్ణి చేసుకోవాలి, రూల్ 1. విశ్వాసి విశ్వాసినే చేసుకోవాలి, ఇది రూల్ నెంబర్ 2. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదవనవసరం టైం లేదు కాబట్టి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 18 వరకు కనుక మనం చదివితే, అక్కడ విశ్వాసులు అవిశ్వాసులకి జోడుగా ఉండకూడదు, దానికి కారణాలు చెప్తా. లాస్ట్ 18వ వచనం చదువుతా తల్లి. మనం దేవుని ఆలయం, జీవం గల దేవుని ఆలయంనకు నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉండును, వారు నా ప్రజలు. ఇక్కడ ఆగిపోదాం. ఏమంటున్నాడు తెలుసా ప్రభు? పైనుంచి చక్కగా చదువుకుంటూ వస్తే ఈ లింక్ని ఏం చెప్తున్నాడంటే, విశ్వాసికే పెళ్లి ఎందుకు విశ్వాసికే పెళ్లి కావాలా అని అంటే, వారు నాకు ఆలయమందురు, నేను వారి మధ్యలో సంచరించదను, నేను వారికి దేవుడనై ఉండేదను, వారు నాకు ప్రజలై ఉండేదరు. దిస్ షుడ్ బి యువర్ ప్రైమరీ మోటివ్ ఇన్ మ్యారేజ్. నీ యొక్క వివాహంలో ప్రప్రథమమైన ఉద్దేశం ఇది అయి ఉండాలి. ఏంటి అని అంటే, నా దేవునికి ఒక నివాస స్థలంగా నేను నా కుటుంబం ఉండాలి. నా దేవునికి ఉపయోగకరంగా, ఆయన సేవకి, ఆయన పరిచర్యకి, ఆయన పిలుపుకి, ఆయన రాజ్య స్థాపనకి ఉపయోగకరంగా ఉండాలి. ఈరోజు చాలా మంది పెళ్ళిళ్ళు వేరు కారణాలు బట్టి చేసుకుంటున్నా. ఆ వేరు సొంత పిచ్చి కారణాలు పెట్టుకొని దేవుని చిత్తం కనుక్కో. నువ్వు దేవుని చిత్త పిచ్చి కారణాలు బట్టి కనుక్కోలేవు. You can only find out God's will if your motive is right. నీ ఉద్దేశం కరెక్ట్గా ఉంటేనే నువ్వు దేవుని చిత్తం కనుక్కోగలవు, లేకపోతే నువ్వు మోసపోతావు. ఏంటా ఉద్దేశం తెలుసా? నీ మహిమ కోసం ప్రభా, నీ రాజ్యం కోసం ప్రభా, నిన్ను సంతోషపెట్టడానికి ప్రభా, నీకు ఘనత రావడానికి ప్రభా, దేవుని ఏ విషయమైనా కావచ్చు, కాలేజ్ కావచ్చు, బైక్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఫోన్ కావచ్చు, పెళ్లి కావచ్చు, లేకపోతే ఇంకా ఏ విషయంలోనైనా దేవుని చిత్తం కనుక్కుంటున్నావు. దేవుని చిత్తం కనుక్కోవడానికి ఉద్దేశం సరే ఉండాలి. ఏం ఉద్దేశం అంటే, ప్రభా నేను బాగుండాలి ప్రభా, నేను పుష్టిగా ఉండాలి ప్రభా, నేను బాగా డబ్బులు సంపాదించాలి ప్రభా, కట్నం బాగా ఇచ్చే మామని తీసుకొని రావా ప్రభా, ఒకటే కూతురుండే ఇల్లు చూపించవా నాకు. నిజంగా మనం దేవుని చిత్తాల్ని చాలా వక్రీకరించేసాం. యువర్ మోటివ్ ఈజ్ నాట్ రైట్, యూ కెన్ నెవర్ ఫైండ్ అవుట్ గాడ్స్ విల్, యూ విల్ ఆల్వేస్ బి డిసీవ్డ్. నీ ఉద్దేశం కరెక్ట్గా లేకపోతే దేవుని చిత్తం విషయంలో నువ్వు ఖచ్చితంగా మోసపోతావు. దేవుని చిత్తం నీ సుఖం కోసం చేయవు, దేవుని చిత్తం నీ అభివృద్ధి కోసమో, దేవుని చిత్తం నీ డబ్బు కోసమో, దేవుని చిత్తం నీకు బాగా అనిపించడం, ఇవి ఉద్దేశాలు కాదు. ఉదయకాలం కూడా చెప్తా వచ్చాం కదా, హెబ్రీయుల రాసిన 4:12 దేవుని యొక్క వాక్యము బలమైన వాడి అయిన చురుకైన కత్తి అనే మాటని మనం చూస్తూ వచ్చాం. ఇది ఏం చేస్తారు తెలుసా? ఉద్దేశాలను ఆలోచనలు విడమరుస్తారు, ఈ రెండింటిని విరిచేస్తారు ఉంటాయి. It separates the thoughts and the motives of the heart. ఈనాడు మన ఉద్దేశాలని గమనించావా? నీ ఉద్దేశం దేవుని మహిమ, దేవుని రాజ్య స్థాపన కాకపోతే దేవుని చిత్తం అనే పదం వాడద్దు అసలు. దేవుని చిత్తము, ఆయన మహిమ అనే ఉద్దేశం కలిగి ఉండు. 100% దేవుడు నిన్ను నడిపిస్తాడు. స్త్రీ పురుషుడిని చేసుకోవాలి, విశ్వాసినే చేసుకోవాలి. 3వ ప్రాముఖ్యమైన మాట, దేవుని మహిమ కొరకు నువ్వు పెళ్లి చేసుకోవడం నేర్చుకో. పెళ్లి చేసుకునేది ఆయన మహిమ కోసం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతారు. చాలామంది పెళ్లి కాలేలు ఉన్నారు కదా, చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పి మేము ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాయి. ఏంటంటే, విశ్వాసిని చేసుకో అంటున్న ఈ దినముల్లో అనుభవంతో ఈ మాట చెప్తున్నా.
విశ్వాసినియే పెళ్లి చేసుకోవాలని చెబుతున్న ఈ మాటకు అర్థం, నువ్వు ఎదుటి వ్యక్తి విశ్వాసాన్ని ఎలా తెలుసుకుంటావు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మారుమనసు పొందారా అంటే, పొందాను బ్రదర్. బాప్తిసం తీసుకున్నా, మునిగా బ్రదర్. మందిరానికి వెళ్తావా? అయ్యో మా పాప మందిరంలోనే ఉంటుంది బ్రదర్. మందిరంలో ఉండే వాళ్ళు అందరూ మారుమనసు పొందేవాళ్ళు కాదు తెలుసా? యేసుప్రభుతో తిరిగినంత మాత్రం మారుమనసు పొందట. 12 మందిలో యూదా ఇస్కరియోతు ఉన్నాడు. యోబు 1:6లో దేవదూతలందరూ ఆయన సన్నిధిలో కనపడడానికి పోతే వాళ్ళతో పాటు సైతాన్ కూడా వచ్చాడంట. కాబట్టి నువ్వు వాళ్ళు ఇచ్చే పైన సాక్ష్యాలని బట్టి వాళ్ళు విశ్వాసి అని మోసపోవద్దు. ఎందుకంటే ఇలా చాలా పెళ్ళిళ్ళు జరిగి తల బాదుకుంటున్నారు విశ్వాసులు. ఎందుకు తెలుసా? వాళ్ళు విశ్వాసం చేసుకుందాం అనుకున్నారు. వచ్చారు, వాళ్ళ ఇంట్లో అడిగారు, అమ్మ నాన్న అందరూ చాలా మంచి విశ్వాసం అండి, పొద్దున్నే లేస్తుందండి, ప్రార్థన చేస్తుందండి, అమ్ముడు పోవాలి కదా, కూతురు పెళ్ళి అయిపోవాలి, లేకపోతే కొడుకు పెళ్ళి అయిపోవాలి, కథలు చెప్తా ఉంటారు. అంతేకాదు, సేవకులు, స్థానిక సేవకుల మాట అసలు నమ్మొద్దు. ఎందుకు తెలుసా? స్థానిక సేవకుడి మీద చాలా ఒత్తిడి ఉంటుంది. మా పాప పెళ్లి చేయండి బ్రదర్, మా పాప పెళ్లి చేయండి. ఆల్రెడీ పరిచర్యకి తల బద్దలైపోయి పాప పెళ్లి చేయండి. ఏం పురోహితుడా తిరుగుతూ ఉండడానికి పెళ్ళిళ్ళ కోసం? పెళ్లి చేయండి అంటే ప్రారంభం చేసి ప్రభు ఎవరైనా దొరికితే బాగుంటారు, ఎవరైనా వస్తారు. వచ్చిన తర్వాత మంచి విశ్వాసానండి అంటే, కాదంటే పెళ్ళి అవ్వదుగా. మళ్ళీ రోజు వచ్చి మా పాప పెళ్లి చేయలేదు బ్రదర్, మా పాప పెళ్లి చేయ, మంచి విశ్వాస బ్రదర్, కట్టేస్తారు. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దట్ దే ఆర్ ఎ ట్రూ బిలీవర్. వాళ్ళు నిజమైన జీవితాంతం కూర్చొని ఏడుస్తావు. నువ్వు నీ వంతు ప్రయత్నం చేయవాలి. నిజంగా విశ్వాసులా కాదా, నిజంగా యేసుప్రభుని ప్రేమించా. దీనికి ఒక చిన్న రుజువు. ఒక వ్యక్తి నిజమైన విశ్వాసి అనే దానికి ఒక చిన్న రుజువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనానికి వస్తే, చదువుతారా మాట? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:3. అమ్మా, దేవుని ఆత్మ వలన మాటలాడువాడు ఎవడును యేసు చాలండి, ఈ మాట బాగా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుని వలన తప్ప ఎవడును యేసు ప్రభువు అని చెప్పలేడు. ఈ మాట బాగా గమనించండి. దిస్ ఈజ్ వన్ షోర్ సైన్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యొక్క ఒక మంచి ఖచ్చితమైన రుజువు ఇది. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్న వాడు మాత్రమే యేసు ప్రభువు అని చెప్పగలడు. యేసు ప్రభు అంటే నేను కూడా చెప్పగలను, ఇంకోటి కూడా చెప్పగలను. చిలక కూడా యేసు ప్రభు చెప్పాడు, యేసు ప్రభు అని అంటే ఆ యేసు ప్రభు కాదు. నా జీవితం మీద ఆయనకి పూర్తి హక్కు ఉంది. ఆయన ఏం చెప్తే అది నేను చేస్తా. నా మీద నాకే హక్కు లేదు. నా మీద ఆయన ప్రభువు అయి ఉంటున్నాడు, నేను ఆయన బానిసన్నై ఉంటున్నాను. నా ఆర్థిక వ్యవస్థ మీద ఆయనకి హక్కు ఉంది, నా శరీరం మీద ఆయనకు హక్కు ఉంది, నా ఉద్యోగం మీద ఆయనకు హక్కు ఉంది, నా కుటుంబం మీద ఆయనకు హక్కు ఉంది, నా బట్టల మీద ఆయనకు హక్కు ఉంది, నా ఆలోచనల మీద ఆయనకు హక్కు ఉంది, నా ఫోన్ మీద ఆయనకు హక్కు ఉంది. ఎవరైతే నిజంగా యేసు ప్రభువారిని, యేసుని ప్రభువుగా చూస్తారో అటు వారు నిజంగా మారుమనసు పొందారని నీకు అర్థమవుతుంది. కాబట్టి బాగా పిండి ప్రశ్న అడుగుతూ ఉంటే, నా ఇష్టం లే ఈ దాంట్లో మేము అంతేం కాదు బ్రదర్ అట్లాంటి వాళ్ళకి నమస్కారం పెట్టు. విశ్వాస కాదా జాగ్రత్త కనుక్కో. వాళ్ళు చెప్పే సాక్ష్యాలు, ఇంట్లో వాళ్ళు చెప్పే సాక్ష్యాలు చూసి మోసపోబాక. ఇంకోటి నేను బాగా నమ్ముతా, ఏంటంటే పెళ్ళైన రోజు రిసెప్షన్లో సాక్ష్యాలు చెప్తారు కదా, అంత ఒట్టిదే, అంత స్టోరీ టెల్లింగ్. అది ఏడుస్తా దేవుడు నాతో మాట్లాడాడు తెలుసా, 10 సంవత్సరాలు చెబుతారు అన్నమాట. అది నిజమైన సాక్ష్యం. ఈ రిసెప్షన్లో సాక్ష్యాలు అనేది పెద్ద స్టోరీ. నాతో వచనం ద్వారా వచనాలన్నీ పెళ్ళైన తర్వాత ఊడిపోతాయి తెలుసా. పెళ్ళైన తర్వాత మిగిలేదు నీ నైజం. కాబట్టి ఈ ఫ్యాంటసీ వరల్డ్లో బ్రతకొద్దు నువ్వు. వివాహము అనంటే నువ్వు విశ్వాసినే జాగ్రత్తగా కనుక్కో.
నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక బట్ట వేసుకోవాలంటే 2 సార్లు ట్రైల్ చేసి అటు తిరిగి ఇటు తిరిగి అద్దంలో చూసుకొని పైనుంచి కింద వరకు ఒక సెల్ఫీ తీసుకొని తెలిసిన వాళ్ళకి పంపించి ఈ చొక్కా నాకెట్టుంది, ఈ టాప్ నాకెట్టుంది అంటే వాళ్ళు బాగుంది, కానీ ఆ పింక్ గీత ఒక్కటే నచ్చలేదంటే వాళ్ళ దగ్గర ఈ పింక్ గీత లేని ఇంకోటి ఉందా అని అడిగి ఒక టాప్నే అన్నిసార్లు చినిగిపోయేటట్టు వేసుకొని తీసి చూసి ఇంత కష్టపడితే చేసుకునే వ్యక్తి విశ్వాస కాదా అనే దానికి నువ్వు కష్టపడ్డం న్యాయం. ప్రభుని అడగాలి, ఏడవాలి, అంతేకాదు ఇచ్చమైన విశ్వాస కాదు, ప్రయాసపడి నేర్చుకో. ఎందుకు తెలుసా, చాలామంది యవనస్తులు నిజంగా విశ్వాసం చేసుకుందాం అనుకున్నారు. విశ్వాస అనే పేరు కలిగిన ఆమె దొరికింది, ఆమె విశ్వాసి కాదు, చాలా బాదుకుంటున్నారు. నా దేవుని విషయాలు ఇష్టం లేదన్నా, మందిరానికి రా అంటే నడుము నొప్పి, చెవు నొప్పి, కాలు నొప్పి, నొప్పులే పుడతాయన్న. ఆదివారం పొద్దున్న రోగం అన్న మా ఆడికి. బైబిల్ చదువు అంటేనే ఎటనో ఉందండి. బయటకు వెళ్తామంటే మాత్రం రోగాలన్నీ పోతాయి. హోటల్కి వెళ్దామంటే ఆరోగ్యం ప్యాకేజ్ వచ్చేస్తుంది. షాపింగ్కి వెళ్దామంటే అబ్బా అమృతం దాగినట్టే తయారవుతారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మీ పేరెంట్స్ని అడగండి, అమ్మా డాడీ లేకపోతే మీ స్థానిక సేవకుడు, అంకుల్ దయచేసి విశ్వాస కాదా 2-3 సార్లు కనుక్కోమని చెప్పి. నీకు అర్థం కాదు, నీ స్థానిక సేవకుడు గుర్తుపట్టగలడు. నీ తల్లిదండ్రులు మెచ్యూర్డ్ బిలీవర్స్ అయితే వాళ్ళు గుర్తుపట్టగలరు. ఈ విషయంలో అస్సలు వాళ్ళు చెప్పే ముచ్చట్లు, వాళ్ళు చెప్పే ఆ తీయటి జిలేబీ మాటలకి పడొద్దు. వాళ్ళు నిజంగా విశ్వాసులు కదా పరీక్షించి చూడు, లేకపోతే చాలా అన్యాయం అయిపోతావు. ఈ 3 విషయాల్ని మినహాయిస్తే, అంటే స్త్రీ పురుషుడినే చేసుకోవాలి, విశ్వాసినే చేసుకోవాలి, వాళ్ళు నిజంగా రక్షించబడ్డారు అనే విషయాన్ని నువ్వు రూఢి చేసుకోవాలి. ఈ 3టిని మినహాయిస్తే తెల్లలను చేసుకోవాలి, నల్లలను చేసుకోవాలి, పొడుగు గుండెలను చేసుకోవాలి, పొట్టి గుండెలను చేసుకోవాలి, చదువుకున్న వాళ్ళని చేసుకోవాలి, చదువుకోలేని, ఇదంతా నీ ఇష్టం. దేవుని చిత్తం అంతే. ఈ 3 స్త్రీ పురుషుడు, విశ్వాసి పరీక్షించి కనుక్కోవాలి, అంతే. ఇది దాటిన తర్వాత నీ ఇష్టం. ఈ నీ ఇష్టం దగ్గర వచ్చే ప్రాబ్లం ఏంటి తెలుసా, ఈ లెంత కాకి కాంపిటీషన్ ఇచ్చేటట్టు ఉన్నా కలగనేది మాత్రం బాలీవుడ్లో ఉన్నట్టే వస్తారు. నాకు ఎలా వస్తారు, కాకే దొరుకుతారు. నీ కాంప్లెక్షన్ కొంచెం అటో ఇటో చూడు, అంతేగాని ఆ కాంప్లెక్షన్ చాట్లో నువ్వు వేడుండి చాటు బయట ఎతికావనుకో నీకు పెళ్ళి అవ్వదు. రియల్గా ఆలోచించు, రియలిస్టిక్గా ఆలోచించు. మన మొఖాలు ఎట్లున్నాయో మన మొఖాలకి రేంజ్లో తగిలే మొఖాలే వస్తారు. అంతేగాని కథల్లో, నవలల్లో, సినిమాలలో, లేకపోతే స్టోరీలలో, ఫ్యాంటసీలలో దేవదూతలా గుర్రం ఎక్కి ఎవరు రారు. అవన్నీ ఊరికే నవలల్లో అలా వస్తారు, నిజంగా ఎవరు రారు. కాబట్టి బాగా గమనించు, ముందు నువ్వెవరో గమనించు. నువ్వెవరో నీకు అర్థం కావాలంటే యేసుప్రభుని చూడు. యేసుప్రభుని చూస్తే నీ లెవెల్ ఏంటో నీకు అర్థమైపోదు. నీకేమో అడపా తిప్పి కొడితే 20,000 సరిగ్గా రాదు, ఆమెకేమో ఒక 3-4 కోట్ల ఆస్తుంటే ఆమె వస్తే బాండు. ఆమె గనకింటికి వచ్చిందనుకో, ఆమె కనుక నీకు 3 కోట్లు కట్నం ఇచ్చి 30,000 ఇంటికి వచ్చింది అనుకో, అబ్బా అత్తమామల అత్త కోడల సంభాషణ ఎలా ఉంటుంది తెలుసా, ఈమె ఇంట్లో ఒక్క స్పూన్ కూడా ఎత్తదు, తిని ఆడ పెడతా ఉంటుంది, ఇది ఆడ పెడతా ఉంటే ఏందమ్మా 3 కోట్లు తీసుకురాలే, స్పూన్లు కడగాలి నేను, ప్లేట్లు కడగాలి నేను. అలా అనుకుంటుంటే ఓ రోజంట ఒక అత్త కోడల్ని చూసి ఇంకా తిట్టాలని కోపం వచ్చి ఒక కోడి పోతా ఉంటే ఆ కోడిని చూసి, ఓయ్ కోడి, సోకులు కోడి, ఇన్ని సోకులు పడతావే నీకు, 3 కోట్లు కట్నం తెచ్చాననే కానీ సోకు ఎంత వయ్యారో ఎంత నడక నీ కోడి ముఖం సలగుండా అని అంటా ఉందంట. తిట్టేది కోడల్ని కానీ కోడి ముఖం పెట్టి తిడుతుందంట. ఇది చూసిందంట ఈ కోడలు చూసి ఒక ముసలి కుక్క పోతా ఉంటే, ఓయ్ కుక్క, మా ఇదారి కుక్క, ఇంకా సావకుండా ఎందుకు బతుకున్నావే నువ్వు. ఇలా గనక కంపాటబిలిటీ లేకుండా పెళ్లి చేసుకున్నావు అనుకో, గుడిసెలో ఉండే నువ్వు 5 ఫ్లోర్లు బిల్డింగ్ ఉండేవాళ్ళు చేసుకున్నావు అనుకో, ఇట్లాంటి మా ఇదారి కుక్కలే. చాలా జాగ్రత్త.
మసిపూసి మారేడు మిద్ది చేయొద్దు. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. కంపాటబిలిటీ చూసుకో. నీ చదువు నీకేమో నీకేమో కడుపు కోస్తే ఏ ఫర్ యాపిల్ అంటావు నువ్వు. వాళ్ళేమో ఎంఏ పిహెచ్డీలు ఇంగ్లీష్లో చదువుంటారు, ఎత్తిపోతావు, జాగ్రత్త. కంపాటబిలిటీ ఉండాలండి. మనం దేవదూతలం కాదు. దేవదూతల్లాగా ఉన్న పెళ్లి ముందు వరకే దేవదూతలు. ఏ రోజు పెళ్ళి అయిపోతుంది కదా, 2 సంవత్సరాలు అయిపోగానే దేవదూత తను 6 రెక్కలు ఊడిపోతాయి. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఈరోజు మన జీవితాల్లో కంపాటబిలిటీ చూడకుండా అందకుండా ఆశపడతా ఉంటావు కదా, ఇది చాలా నష్టం. నీ నీ రేంజ్ అంటే కొంచెం అటు ఇటు, కొంచెం అటు ఇటు, నీకు సెట్ అయ్యే అక్కడే చూడు, అక్కడే చూడు. లేవి పురుషుడు నిర్మాకాండం 3లో ఉంటుంది. ఒక లేవి పురుషుడిపై ఒక లేవి స్త్రీని చేసుకున్నాడు, ఒకే దేశం. మళ్ళీ ఈ మాట పట్టుకొని ఒకే కులం అన్నా, ఆహా, కులం బైబిల్లో లేదు. కులము, కట్నము, తాళి కట్టడాలు ఇవి లేఖనాలకి విరోధం అని బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఇంకా కులం పట్టుకున్నావంటే, గలతీలు రాసిన పత్రికలో పౌలు సున్నతి పట్టుకున్న వాళ్ళతోనే ఏం చెప్తున్నాడంటే, మీరు విశ్వాసం నుంచి బయటకు వెళ్ళిపోయినట్టు, మీరు అసలు ఏం చేస్తున్నారు, బుద్ధి లేని పని. యేసుప్రభు రక్తంలో కడిగి ఆయన నీతిని పొంది ఇంకా సున్నతి 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 అని పట్టుకున్నావు. నువ్వు యేసుప్రభు రక్తంలో కడగబడిందా, ఇంకా కులం 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 అని పట్టుకున్నావు. ఎంత అధ్వానం కదా. ఎంత ఘోరమైన బోధలు ఈ దినాల్లో అంటే, ఓ రోజు విని గుండె ఆగిపోయింది. అసలు వాక్యాన్ని ఇంత చక్కగా తిప్పగలరా. ఒక ఆయన చెప్తున్నాడు, ఎవరి కులంలో వారే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి. ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ అలా చేసుకోకపోతే సమస్యలు వస్తాయి అని చెప్పి 2 చేసుకోవాలి, 3 చేసుకోవాలి అని చెప్పి. ఆ తర్వాత ఏం చెప్పాడు తెలుసా, అవ్వ ఆదాముని చేసుకుంది, అవ్వ 2, ఆదాము 3, 2 పెళ్లి చేసుకుంది కాబట్టే పాపం చేశారు. అబ్రామ్ షారా, అబ్రాము షారా 2 పెళ్లి చేసుకుంది కాబట్టి పిల్లలు బొట్లే. ఇస్సాకు రెబ్కా 2 పెళ్లి చేసుకుంది కాబట్టి. ఎంత వక్రీకరణ కదా. ఈరోజు చాలా జాగ్రత్త. కుల వ్యవస్థకి నువ్వు అమ్ముడు పోబాకు, నువ్వు అస్సలు అమ్ముడు పోబాకు. ఆ తర్వాత చివరిగా సమయం అయిపోయింది కాబట్టి ముగిచ్చేస్తా ఉంటున్నాను. పెళ్లి చేసుకునేటప్పుడు ఒక్కసారి కమిట్ అయిపోయిన తర్వాత నీకు ముందేం జరుగుతుందో తెలియని అవసరం లేదు. ద్వితీయోపదేశకాండం 29:29 చెప్తుంది, రహస్యమైన విషయాలు దేవునికే తెలియను. కాబట్టి ఒక్కసారి పెళ్లి చేసుకునే వరకు నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ చేయొచ్చు. ఆ తర్వాత ఒక్కసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకంతే. అక్కడి నుంచి ప్రభు నిన్ను నడిపిస్తాడన్నాం తప్ప నువ్వింకేదో తప్పు చేసేసావని అనుకోబాకు. వివాహము దేవుని చిత్తమని పెళ్లి చేసుకునే రోజు కంటే, నా వ్యక్తిగత జీవితంలో నుంచి చెప్తున్నా, వివాహము పెళ్లి చేసుకునే రోజు దేవుని చిత్తం అనడము కంటే 10 సంవత్సరాల వివాహ జీవితం అయిపోయిన తర్వాత ఇంకా ఖచ్చితంగా చెప్పొచ్చు, నేను చేసిన దేవుని చిత్తం. 20 సంవత్సరాలు దాటితే నేను ఖచ్చితంగా దేవుని చిత్తం చేశా. అలా జరిగే కొద్ది పర్ఫెక్ట్ మ్యారేజ్ లైఫ్ అవసరంలే. నీ మ్యారేజ్ లైఫ్లోనే నువ్వు ముందుకెళ్ళే కొద్ది, పెళ్లి రోజు ఏదో వాగ్దానాలు పట్టుకొని పెళ్లి చేసేసుకుంటావు, కానీ పెళ్ళి అయిన తర్వాత ముందుకెళ్ళే కొద్ది అన్ని పరిస్థితుల మధ్యలో దేవుని చిత్తం చేసావనే సంగతి నీకు అర్థమవుద్ది. ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పి క్లోజ్ చేస్తా. ప్రీ మ్యారిటల్ సెక్స్ టోటల్లీ దేవునికి విరోధమైనది. వివాహానికి ముందు లైంగిక సంబంధం కలిగి ఉండడం దేవునికి పూర్తిగా విరోధమైంది. ఈ లైంగిక సంబంధం ఒకేసారి పరుపుతో ఆరంభం కాదు. హలో హాయ్తో ఆరంభమవుతుంది, ఫోన్ నంబర్లు మార్పిడితో ఆరంభమవుతాయి, చాటింగ్లతో స్టార్ట్ అవుతుంది. బాగున్నావా అంటే నేను బాగున్నా. ఎవరికైనా క్యాన్సర్ రోగం వచ్చిందా, బాగున్నా అని అడుగు. తిన్నావా, ఏం వండి చేసి పెడతావా. పిచ్చి డైలాగ్. ఇట్లాంటి పిచ్చి చాటింగ్లు చేసి చేయంగా ఓ రోజు హోటల్లో కలుసుకొని టిఫిన్ తిని బయటకు వచ్చేటప్పుడు అలా నవ్వుతావు, దెబ్బేస్తారు కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్ది.
అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి షెకాన్లు ఇవ్వడము, షెకాన్లు ఇచ్చిన తర్వాత కౌగులు ఇచ్చుకోవడం, కౌగులు ఇచ్చిన తర్వాత ముద్దు పెట్టుకోవడం, అక్కడి నుంచి వెళ్ళి 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 ఎక్కడికో వెళ్ళిపోతుంది. పురుషులకి అస్సలాగదు, చాలా జాగ్రత్త. టచ్ అనేది చాలా డేంజరస్. కాబట్టి నువ్వు పెళ్ళి కాకముందు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈనాటి ప్రపంచంలో విశ్వాసి బతకడం చాలా కష్టం, కానీ దేవుడు కృప ఇవ్వగలడు. వివాహం చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ మ్యాచ్ ఎవరుండరు. ఎందుకు తెలుసా? అసలు వీళ్ళే వేరు, వీళ్ళే వేరు. ఉదాహరణకి ఈ క్యాంప్ అయిపోయింది, వీళ్ళు ఇంటికి వెళ్ళారు, వీళ్ళు కూడా ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కలిసి అన్న చెల్లె ఈ మీటింగ్కి వచ్చారు, ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అన్నను కలిసి, అరే క్యాంప్ ఎట్లా జరిగిందంటే, బాగా జరిగింది. అక్కడ ఏమేమి ఉన్నాయంటే, ఏముంటాయి, మీటింగ్లు ఉన్నాయి అంతే. ఇప్పుడు గనక వీళ్ళ చెల్లిని అడిగారు అనుకో, క్యాంప్ ఎలా క్యాంప్ తెలుసండి, అది మెయిన్ రోడ్ నుంచి అలా లోపలికి వస్తే అక్కడ బేర్షెబా అని ఒకటి ఉంటుంది, అది 3 ఫ్లోర్ల మందిరం, సెకండ్ ఫ్లోర్లో మీటింగ్ జరుగుతుంది. పూసుకు పుల్ల గుచ్చి గుచ్చి ఈడు అడిగిందే పొరపాటురా తల్లి అనుకొని, వద్దులే అమ్మ నాకు అర్థమైంది క్యాంప్ అంటే ఇది మేకే సహజమే. అట్లా సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే, ఆడవాళ్ళు చెప్పిన మాట వాడకుండా రోజుకి 80,000 మాటలు మాట్లాడతారంట. పురుషులు చెప్పింది చెప్పినా కానీ 40,000 కూడా అవ్వదంట. మీకు ఇంకా ఎన్ని బ్యాలెన్స్ మిగిలే చూసుకోండి. మెట్టుకి అలా తయారండి, అట్లా తయారు చేశారు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా, పురుషుడు గట్టోడు. ఒట్టిదే ఒట్టిదే. తుమ్ము నుంచి తయారు చేయబడ్డాడు, ఎముక నుంచి తయారు చేయబడ్డాడు. ఎవరు గట్టోళ్ళండి? సంసోను గట్టోడా, దిలైలా గట్టిదా? దిలైలాయే గట్టిది. సంసోన్ దేనికి పనికొస్తాడు తెలుసా? అలా కండలు తిప్పి సెల్ఫీలు తీసుకోవడానికే. బయటకే ఒక స్త్రీ నేను పోకూడదు అని డిసైడ్ అయిందనుకో, పురుషుడు ఎన్ని గేర్లు వేసినా బండి పోదు. ఓ రోజంట ఒక ఆయన వాళ్ళ ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి, సార్ పళ్ళు ఊడిపోయాయి సార్ అంటే, ఇంత ఘోరంగా ఊడిపోయారా అంటే, సార్ మా ఇంట్లో మా ఆవిడ దోశలేసింది సార్, రాళ్ళలాగా ఉన్నాయి సార్ అంటే, డెంటిస్ట్ అన్నాడంట, మరి తినను వెళ్ళాల్సింది కదా. అదే అన్నాను సార్, అందుకే ఇట్లా అయిపోయింది. తినుంటే కొంచెం బాగుండేది సార్, తిన్నందుకే ఇట్లా. చాలా గట్టోళ్ళు, బయటకి మెత్తగా, వీళ్ళు బయటకే గట్టిగా. కాబట్టి మ్యారేజ్లో ఇన్కంపాటిబిలిటీస్ ఉంటాయి, 100% ఉంటాయి. పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు మూట రోగాలు తీసుకొని వస్తారు, మొత్తం మూట రోగాలు. అసలు ఈయన నుంచి ఆడకు ప్రయాణం చేస్తే ఏమంటే నడున జిల్లాలు జిల్లాలు తిరుగుతాయి, ఇదేంది ఊర్లో చూరు వస్తే నడునప్ప అంటావు. ప్రతిసారి రేషన్ తెచ్చేటప్పుడు 10 జెండు బాంబులను రాస్తారు. ఇదేం జీలకర్ర వాళ్ళ 10 జెండు బాంబులు లేదు, అంత పోసుకుంటే నడుచుద్ది ఇంజన్. ఇన్ని రోగాలు తీసుకొని వస్తారు. నేర్చుకోవాలా, ఇది సహజం. ఇండిఫరెన్సెస్ అనేది సహజం సహజం సహజం. ఆ తర్వాత పురుషులు ఏమనుకుంటారు తెలుసా? చాలాసార్లు, ఎప్పుడు ఈ డైలాగ్ కొట్టదు, పెళ్ళైందో చెప్తున్నా ముందే, ఏంటంటే వీళ్ళు కనుక టిఫిన్ చేసి పెట్టారనుకో, లేకపోతే భోజనం చేసి, మా అమ్మ ఎంత బాగా చేస్తారు తెలుసా అన్నాం అనుకో, మరి వెళ్ళరా మీ అమ్మ దగ్గరికే. డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. దేవదూతలు పెళ్ళవట్లే, మనుషులు పెళ్ళవుతుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డిఫరెన్సెస్లో ఏమవుతుంది తెలుసా? మరి ఇంత ఉన్నప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలా? ఈ డిఫరెన్సెస్లో ఏమవుతుందంటే, సామెతలు 27:17 చెప్తుంది, ఇనుము ఇనుముని సరి చేస్తుంది, ఇనుము ఇనుముని బాగు చేస్తుంది. ఐరన్ షార్పన్స్ ఐరన్ యాజ్ మ్యాన్ షార్పన్స్ మ్యాన్. కాబట్టి ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలంటే నేను అనుకుంటా, ఫస్ట్ రక్షించబడాలి, రెండోది పెళ్ళి చేసుకోవాలి, మొత్తం తుప్పు వదిలిపోద్ది. ప్రార్థన చేసుకో.